కాళేశ్వరం దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. భారీ నీటి పారుదల మోటార్లను ఇష్టానుసారంగా ఆన్ ఆఫ్ చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్ ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలా చేస్తే వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లర్స్, మోటార్స్ పాడయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపం నెట్టేందుకే ఉద్దేశపూర్వకంగా మోటార్లను పాడు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ పాలనా పరమైన నిర్లక్ష్యమా లేక కావాలనే చేస్తున్న కుట్రనా అని నిలదీశారు. భారీ మోటార్ల నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేసినవి పదే పదే ఆపితే తీవ్ర నష్టం తప్పదని హరీష్ రావు హెచ్చరించారు. వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులను ఇలా నిర్లక్ష్యంగా వాడడం శోచనీయమని మండిపడ్డారు. చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11లలో మోటార్ల ఆపరేషన్ తీరు తీవ్ర అభ్యంతరకరమని తెలిపారు. తక్షణమే మోటార్లను పదే పదే ఆన్ ఆఫ్ చేసే అశాస్త్రీయ విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం డిజైన్ కు అనుగుణంగా నిరంతరాయంగా పంపులు నడిపించాలని తెలిపారు. మీ రాజకీయాల కోసం తెలంగాణ రైతుల జీవనాడి అయిన ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు. కాళేశ్వరం దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. భారీ నీటి పారుదల మోటార్లను ఇష్టానుసారంగా ఆన్ ఆఫ్ చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్ ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలా చేస్తే వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లర్స్, మోటార్స్ పాడయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపం నెట్టేందుకే ఉద్దేశపూర్వకంగా మోటార్లను పాడు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా లేక కావాలని చేస్తున్న కుట్రనా అని నిలదీశారు. భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేసినవి పదే పదే ఆపితే తీవ్ర నష్టం తప్పదని హరీష్ రావు హెచ్చరించారు. వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులను ఇలా నిర్లక్ష్యంగా వాడడం శోచనీయమని మండిపడ్డారు. చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11, 12లలో మోటార్ల ఆపరేషన్ తీరు తీవ్ర అభ్యంతరకరమని తెలిపారు. తక్షణమే మోటార్లను పదే పదే ఆన్ ఆఫ్ చేసే అశాస్త్రీయ విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం డిజైన్ కు అనుగుణంగా నిరంతరాయంగా పంపులు నడిపించాలని తెలిపారు. మీ రాజకీయాల కోసం తెలంగాణ రైతుల జీవనాడి అయిన ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రామ్ నరేష్. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావిస్తూ కూడా ఆయన సుదీర్ఘ లేఖ రాసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణ జీవనాడిగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన మోటార్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కావాలని చెప్పేసి దురుద్దేశపూర్వకంగా అక్కడ మోటార్లు ఏవైతే బాహుబలి మోటార్లు ఉన్నాయో వాటిని పదే పదే ఆన్ ఆఫ్ చేస్తూ కూడా వాటిని ఖరాబ్ అయ్యే విధంగా చేస్తున్నారంటూ కూడా హరీష్ రావు లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలంటే ఏదైతే తెలంగాణకు తాగునీరు అందించే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించిన మోటార్లు
భారీ మోటార్లు ఉంటాయి, వాటిని పదే పదే ఆన్ చేయడం కరెక్ట్ కాదు. వాటిని నిరంతరాయంగా పనిచేసే విధంగా డిజైన్ చేసిన మోటార్లను పదే పదే ఆన్ ఆఫ్ చేయడం వల్ల అవి ఇమీడియట్ గా వైబ్రేషన్ గురవుతూ కూడా అవన్నీ కూడా ఇమీడియట్ గా రిపేర్లకు వచ్చే అవకాశం ఉంది. ఆ నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ అంశానికి సంబంధించి అంటే కొంత కుట్ర కోణంలో భాగంగానే ఈ మోటార్లను పదే పదే ఆన్ చేస్తున్నారు. దీనివల్ల మోటార్లు ఖరాబ్ అయితే గత ప్రభుత్వ హయాం వల్లే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ మోటార్లన్నీ ఖరాబ్ అయ్యాయని చెప్పి ఆ నెపాన్ని తమపై నెట్టే కుట్ర కోణం ఏదైతే ఉందో దాన్ని తాము ఎడగడుతున్నామంటూ కూడా హరీష్ రావు లేఖ రాసిన పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి ఇమీడియట్ గా అక్కడ ఉన్న అధికారులపై చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం దృష్టి సారించాలంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కానీ అదేవిధంగా దేవదల ప్రాజెక్టు సంబంధించి ప్రస్తుతం పంటలకు సంబంధించి సాగునీరు అందించేందుకు నిరంతరాయంగా మోటార్లు పనిచేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం కావాలని చెప్పి పదే పదే మోటార్లను ఆన్ ఆఫ్ చేస్తుంది. దీనివల్ల అక్కడ వైబ్రేషన్స్ అంటే ఏవైతే మోటార్లు ఉన్నాయో అవన్నీ కూడా భారీ మోటార్లు వీటిని పదే పదే ఆన్ ఆఫ్ చేయడం వల్ల అక్కడ వైబ్రేషన్స్ ఏర్పడి ఆ మోటార్లన్నీ కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అవి ఆ మోటార్లు కనుక ఒకసారి మరమ్మతులకు గురైతే వాటికి సంబంధించి మరమ్మతులు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఆ ప్రజాధనం కూడా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో ప్రభుత్వం దృష్టి సారించాలి అని చెప్పేసి హరీష్ రావు లేఖ రాసిన పరిస్థితి ఉంది. దీనిపై ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటారా లేదంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఇప్పటికే ఇటు దేవాదులకు సంబంధించి కానీ అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మోటార్లు ఏవైతేనో వాటిని నిరంతరంగా ఆన్ చేసి ప్రస్తుతం ఎండాకాలం సీజన్ సంబంధించి వేసవి కాలానికి సంబంధించి సాగునీరు పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉంది. వాటికి ఏమంటే సాగునీరు అందించేందుకు ఆ మోటార్లు నిరంతరాయంగా ఆన్ చేసి ఉంచాలి తప్ప ఎక్కడా కూడా వాటిని పదే పదే ఆన్ ఆఫ్ చేయడం సరైంది కాదు అంటూ కూడా లేఖలో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ప్యాకేజీలకు సంబంధించి దాదాపు 8, 10, 11, 12 ప్యాకేజీలకు సంబంధించిన మోటార్లు ఏవైతే ఉన్నా ఆ మోటార్లను పదే పదే ఆన్ ఆఫ్ చేయడం వల్ల అవి మరమ్మతులకు గురయ్యాయి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.